హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మేము క్వీన్ ఈవెంట్స్ వాళ్ళు శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారండి. సో దానికైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేడం అయితే ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా మమ్మల్ని చాలా మంచిగా ఇన్వైట్ చేస్తారండి, స్పెషల్ గెస్టుల లాగా. సో మేమైతే చాలా హ్యాపీ అన్నమాట. అంతేకాకుండా మేము వెళ్ళడమే కాదు, మీ అందరూ చూడడం కోసం నేను మొత్తం ఆ షో అంతా కూడా వీడియో తీసి పెట్టాను అనమాట, మన కోసమే. అది ఒకసారి నాతో పాటు మీరందరూ చూడాలని. సో శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. అసలు ఒక్కొక్కరు ఎంత బాగున్నారంటే నిజంగా అష్టలక్ష్ములు ఇక్కడే ఉన్నట్టు ఎంత అందంగా రెడీ అయ్యారు. మిస్ అండ్ మిస్సెస్ కేటగిరీల వాళ్ళు అనమాట. సో ఇందులో మిస్లో కొంతమంది, మిస్సెస్లో కొంతమంది పార్టిసిపేషన్స్ చేస్తున్నారు. అందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ టాలెంట్ రౌండ్, తర్వాత వచ్చేసి బెస్ట్ వాక్, మంచిగా వాక్ చేయాలన్నమాట. నెక్స్ట్ జడ్జెస్ క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. సో అలా మూడిట్లో ఎవరైతే ది బెస్ట్ ఇస్తారో వాళ్ళనే ఫైనల్గా విన్నర్ అవుతారనమాట. సో ఇలా ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళగానే వెనిలా వాక్స్ వాళ్ళైతే మంచిగా వాళ్ళ షాప్లో ఏమేమి ఉంటాయి అవన్నీ అక్కడ డిస్ప్లే పెట్టారండి. ఒక్కొక్కటి కూడా చాలా చాలా బాగుంది. పైగా మన శ్రావణలక్ష్మికి వాళ్ళ స్పాన్సర్స్లా కూడా పెట్టారనమాట. లక్కీ డ్రిప్ పెట్టారు. లక్కీ డ్రిప్లోని 1 అవర్కి 5 మెంబర్స్ లక్కీ డ్రిప్ ఇచ్చారనమాట. అలాగ మొత్తం 3 టైమ్స్ లక్కీ డ్రిప్స్ చేశారు. 15 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అంతేకాదు మన వెనిలా వాక్స్లో అయితే చాలా చాలా బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే మధురవాడలోనే. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అక్కడ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా, ఒకసారి చూడండి. వాళ్ళ అడ్రస్ అది అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి మన ఈ శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్కి కోలాటం కూడా చాలా మంచిగా చేశారండి. మొత్తం 3-4 సాంగ్స్తో సూపర్ అంటే సూపర్, ఒక్కదాన్ని మించింది ఒకటిలాగా ఉందన్నమాట. కోలాటం చాలా బాగా చేశారు. అంతేకాదు భరతనాట్యాలు చేశారు, మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా అసలు ఒక్కొక్కరు కాళికామాత అవతారాల్లాగా డ్యాన్సులు చేశారండి. నిజంగా అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రోగ్రామ్ అయితే అంత బాగా చేశారు. తర్వాత వచ్చేసి మనకి చాలా మంది గెస్ట్లు వచ్చారు. మన హరీష్ వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట. ఆయన హీరో, మీకు తెలిసే ఉంటుంది, మంచి కామెడియన్ వాళ్ళ మదర్ అనమాట. సో ఆవిడ వచ్చారు. తర్వాత మన వైసీపీ అధినేత రమాదేవి గారు వచ్చారు. ఇలా చాలామంది గెస్ట్లు వచ్చారండి. చాలా బాగా చేశారు. అందరూ కలిపి జ్యోతి ప్రజ్వాల చేశారు. ఇంకా పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరూ టాలెంట్ రౌండ్ అయితే చాలా బాగా చేశారు. ఒక్కొక్క సాంగ్స్కి ఒక్కొక్కరు ఒక్కోలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు చేశారనమాట. చాలా అద్భుతంగా చేశారు. తర్వాత మిస్సెస్ కేటగిరీ వాళ్ళు కూడా అందరు టాలెంట్లు వాక్ అయిపోయాక మంచిగా క్వశ్చన్స్ వేశారు జడ్జెస్. చాలా బెస్ట్ క్వశ్చన్స్ అండి. అంటే ఇప్పుడు జరుగుతున్న దీంట్లో అసలు మనల్ని ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలి అలాంటి మంచి మంచి క్వశ్చన్స్ వేశారు. బొట్టు ఏ వేళ్ళతో పెట్టుకోవాలి, తర్వాత ఇంకా దక్షిణామూర్తి స్వామి అంటే అలాంటి క్వశ్చన్స్, అలా ఇంకా నాకే తెలియవు. అలాంటి చాలా చాలా క్వశ్చనింగ్ చేశారు. చాలా బాగా చెప్పారు. ఒకరిని మించి ఒకరు చెప్పారండి. తర్వాత ఏజ్తో సంబంధం లేకుండా కూడా చాలామంది పార్టిసిపేషన్ చేశారు ఈ ప్రోగ్రాంలో. చాలా మంచిగా చేశారు. నిజంగా అద్భుతమండి. నిజం చెప్పాలంటే చాలామంది వచ్చారు. అసలు సూపర్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు మనకి. తర్వాత ఇక్కడ లక్కీ డ్రిప్స్ అయితే వెనిలా వాక్స్ది లక్కీ డ్రిప్ ఉంది. తర్వాత ఉషారాణి మేడం ఒక 5 మెంబర్స్ లక్కీ డ్రిప్ పెట్టారు. తర్వాత జిఆర్టీ వాళ్ళు పెట్టారండి. ఇలా అందరూ పెట్టారు. చాలా మంచిగా లక్కీ డ్రిప్ అయితే తీశారు. లక్కీ డ్రిప్లో అయితే ఉషారాణి మేడం గారు 5 మెంబర్స్కి ఇస్తా అన్న లక్కీ డ్రిప్లో అయితే నా పేరు వచ్చిందండి. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. మనం ఎన్ని కొనుక్కున్నా లక్కీ డ్రిప్లో మనకు ఒకటి వచ్చిందంటే అది చిన్నదైనా పెద్దదైనా ఆ హ్యాపీనెస్సే వేరనమాట. సో నాకైతే పూర్వీ కలెక్షన్ నుంచి ఒక సారీ అయితే వచ్చిందండి. అది మేడం నన్ను మా వారిని పిలిచి ఇచ్చారు. మనకు కూడా లక్ ఉందని అనుకున్నాం. సో చాలా చాలా హ్యాపీ నేనైతే. అంటే
అది ఎంత కాస్ట్ అన్నది కాదండి, లక్కీ ట్రిప్లో మన పేరు అంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వీళ్ళిద్దరూ మీ అందరికీ బాగా సుప్రచితమైన వ్యక్తులే. జబర్దస్త్ అంటే తెలుగులో తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? జబర్దస్త్ కన్నా మంచి కామెడీ అందజేసే వీళ్ళిద్దరూ మనకి యూట్యూబ్ లో ఎన్నో బ్యూటిఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మరి ఇద్దరు యూట్యూబర్స్ కి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ జ్యూసులు ఇచ్చారు, టీలు ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు. ఎవరిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరిని మేడం చక్కగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఓడిపోయామని అనకుండా వాళ్ళు ది బెస్ట్, స్మైలీ ది బెస్ట్ అలాంటి నేమ్స్తో కూడా వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత విన్నరు, రన్నరప్, సెకండ్ విన్నర్ అలా ప్రతి ఒక్కరికి విన్నర్స్కి అయితే మంచిగా లక్ష్మీదేవి కాస్ ఇచ్చారండి. తర్వాత రన్నరప్స్కి సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు. మళ్ళీ జిఆర్టీ వాళ్ళు వాచెస్ కూడా ఇచ్చారనమాట. అంతేకాదు పూర్వీ కలెక్షన్ నుంచి సారీస్ కూడా ఇచ్చారు. తర్వాత వచ్చేసి మన దేంట్లోనే ఇంకొక అమ్మాయి ఇంటర్నేషనల్లో గెలిచిందనమాట ఫ్యాషన్ షోలో. సో తను వచ్చేసి తన్ని ఇన్వైట్ చేశారు. తను చాలా చక్కగా మాట్లాడింది. తను కూడా మన మేడం గారికి కూడా ఒక చిన్న పురస్కారం చేశారనమాట. ఫ్లవర్స్తో ఇది చేసి చాలా బాగా చేశారండి. నిజంగా మేడంకి మంచిగా చేశారు. తర్వాత మేడంకి ఎవరో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అంత బాగా జరిగిందండి. ప్రతి ఒక్కరిని ఆవిడ ఎవ్వరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరూ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా వాళ్ళకి సారీస్ ఇచ్చి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. జిఆర్టీ వారు లక్కీ ట్రిప్లో అయితే వెనిలా వాక్స్ వాళ్ళకి తులం బంగారం గెలుచుకున్నారండి. వాళ్ళు నిజంగా లక్ అనమాట. సో ఇలాగే ప్రతి దాంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ నేమ్స్ రాసి లక్కీ ట్రిప్లో వేశారు. చాలామంది గిఫ్ట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. మేమైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పాప అయితే ఇంకా తన ఫ్రెండ్ డ్రామా జూనియర్స్లో సెలెక్ట్ అయిందండి. ఆ పాప కూడా వచ్చిందనమాట. సో తను అందులో చేస్తుంది. తను హంసిని అయితే విపరీతంగా ఆడుకున్నారు. ఇంకా వాళ్ళ ఆనందానికి అడ్డు లేదనమాట. చాలా బాగా మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ప్రోగ్రామ్ని. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మా వారు ఎక్కడ విసుక్కోకుండా నన్ను చాలా జాగ్రత్తగా ప్రోగ్రామ్ తీసుకొచ్చి నాతో ఓపికగా ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారికి చాలా థ్యాంక్స్. తర్వాత మమ్మల్ని ఇంత స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు ఉషారాణి మేడం గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అంతే ఫ్రెండ్స్. అయితే నాతో పాటు మీరందరూ శ్రావణ లక్ష్మిని చూసారా? బాగున్నారా అందరూను? ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా అందరూ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి గెలుచుకున్నారు గిఫ్ట్స్ అయ్యని. సో ఇదంతా మీకు చూపించడం కోసం నేను ఇదంతా వీడియో తీసానండి. ఇంతేకాదు ఈ మేడం అయితే క్వీన్ ఈవెంట్స్ ఉషారాణి గారు హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ట్రస్ట్కి వాళ్ళు అమౌంట్ కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రాం జరిగితే వచ్చిన అమౌంట్ ఏ మాత్రం మిగిలిన ఆవిడ ఒక్క రూపాయి ఉంచుకోకుండా హెల్పింగ్ హ్యాండ్స్కి అయితే ఇస్తారండి. ఆవిడతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నారనమాట. అంటే మనం మామూలు వాళ్ళకి ఇవ్వడం వేరు, ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళకి ఇవ్వడం వేరు. కానీ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే చెవి, మూగ, హ్యాండిక్యాప్స్ అలాంటి వాళ్ళందరికీ కూడా మేడము తనకు వచ్చిన అమౌంట్తోని తన పర్సనల్ అమౌంటే కాదు, ఇంకా ఇలా షోస్లో వచ్చిన అమౌంట్తో కూడా హెల్పింగ్ హ్యాండ్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారండి. అది కూడా మనకి ఒకసారి స్క్రీన్ మీద మేడం చేసిన హెల్ప్ అంతా కూడా ఒకసారి చూపించారనమాట. నిజంగా చాలా గ్రేట్ అండి ఆవిడ. అంటే ఈ రోజుల్లో మనం డ్యూటీలకు వెళ్ళి అలసిపోయి వచ్చి పిల్లల్ని చూసుకోవడమే కష్టం. అలాంటిది ఇలాంటి ప్రోగ్రాలు నిర్వహించి అందులోని వచ్చిన అమౌంట్ మళ్ళీ వేరే హెల్పింగ్ హ్యాండ్స్ కానీ ఇలా ఇవ్వడం నిజంగా చాలా మంచిదండి. ఈవిడ ఇంకా ఇలాగే ఎన్నో ప్రోగ్రాలు చేయాలని, ఎంతోమందిని టాలెంట్ ఉన్న ఎంతోమందిని బయటికి తీసుకురావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నాతో పాటు కూడా మీరు అందరూ కూడా
ఆశీర్వదించండి. యాంకర్ చూసారా, ఈమె ఎప్పటి నుంచో ఉషారాణి మేడం షోస్ అన్నిటికి చాలా ఓపికతో యాంకరింగ్ చేస్తారండి. యాంకరింగ్ అంటేనే చాలా ఓపిక ఉండాలి. సో తనైతే ఒక కొత్త సినిమాలో యాక్ట్ చేసిందండి. ఆ సినిమా కూడా ఈ స్టేజ్ మీద రివ్యూ చేశారనమాట. పాంచాలి అనే కొత్త సినిమా అనమాట. సో తను చాలా కష్టపడి ఈ మూవీలో యాక్ట్ చేసిందండి. తన్ని కూడా మనందరం ఆదరించాలి. సో తన సినిమా కూడా మర్చిపోకుండా చూడండి. సినిమా పేరు వచ్చేసి పాంచాలి.
సో మా ఛానల్లో ఇంత అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.